Welcome to our channel. My name is Girish, physics lecturer. Here I am explaining about some very important 2 mark questions from first year physics. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే వీడియో నుంచి మినిమం 7 నుంచి 8 ప్రశ్నలు మన పబ్లిక్ ఎగ్జామినేషన్కు వస్తాయి. అవర్ ఫస్ట్ లెసన్ ఈజ్ ఫిజికల్ వరల్డ్. ఈ లెసన్లో 5 క్వశ్చన్లు ఉన్నాయి, కానీ నేను 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్ తీసుకున్న ఈ 3 క్వశ్చన్లు మాత్రమే రిపీట్ అవుతున్నాయి. అండ్ ఈ లెసన్లోనే కాకుండా అన్ని లెసన్స్లో కూడా ఆన్సర్ చాలా చిన్నగా ఇస్తున్నాను. మనకు 2 మార్క్స్కి ఎంత ఆన్సర్ కావాలో అంత మాత్రమే ఇస్తున్నాను. ఈ లెసన్లో మన మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద డిస్కవర్ ఆఫ్ సివి రామన్? ఓకే, దీనికి చాలా పెద్ద ఆన్సర్ కూడా రాయొచ్చు, కానీ రామన్ ఎఫెక్ట్ అనే ఆన్సర్ సరిపోతుంది. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్ ఈస్ Chandrasekhar limit, which explains the structure and evaluation of stars. Third question is, what are the fundamental forces in nature? We have 4 fundamental forces. First one is gravitational force, second one is electromagnetic forces, third one is strong nuclear force, and fourth one is weak nuclear force. ఫిజికల్ వరల్డ్ తర్వాత ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి, కానీ నేను మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లెసన్కి వెళ్దాం. ఎందుకంటే ఈ లెసన్ నుంచి మనకు 2 2 మార్క్ క్వశ్చన్స్ పబ్లిక్ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ మన మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్? మనకు ఆటోమొబైల్స్ మీన్స్ మన బైక్స్, కార్లు, ఎక్సెట్రా ఈ వెహికల్స్ అన్నిటికు మనకు కార్బొరేటర్ అనేది ఉంటుంది. ఈ కార్బొరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందని మనకు క్వశ్చన్లు అడుగుతున్నాడు. ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ ఈజ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్? మన లిక్విడ్ డ్రాప్స్, బబుల్స్ ఎందుకు స్పెరికల్గా ఉంటాయి, ఆ షేప్లోనే ఎందుకు ఉంటాయని అడుగుతున్నాడు. ఓకే, దీస్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ ఇన్ స్పెరికల్ బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెజర్ ఇన్సైడ్ ఏ లిక్విడ్ డ్రాప్. ఓకే, మనకు ఒక డ్రాప్ ఫామ్ కావాలంటే ఈదర్ ఇట్ ఈజ్ ఎ లిక్విడ్ డ్రాప్ ఆర్ సోప్ బబుల్ ఆర్ ఎయిర్ బబుల్, ఇలా డ్రాపు లేకుంటే బబుల్ ఫామ్ కావాలంటే ఇన్సైడ్ ఉన్న ప్రెజరు, దాని లోపల ఉన్న ప్రెజరు అవుట్ సైడ్ ప్రెజర్ కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఈ ఇన్సైడ్ ప్రెజర్ అనేది అవుట్ సైడ్ ప్రెజర్ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. అది లిక్విడ్ డ్రాప్కి అయితే 2T/R, అండ్ ఎయిర్ బబుల్కైనా కూడా 2T/R, సోప్ బబుల్కి అయితే 4T/R. ఇక్కడ అన్ని దానిలోకి అక్కడ ఇచ్చేసాను. ఇక్కడ T అనేది సర్ఫేస్ టెన్షను, R అనేది రేడియస్ ఆఫ్ ది డ్రాప్. ఇక్కడ సోప్ బబుల్కి 2 లేయర్స్ ఉంటాయి. మనకు లిక్విడ్ డ్రాప్కి, ఎయిర్ బబుల్కి అయితే 1 లేయరే ఉంటుంది కాబట్టి 2T/R రాసుకుంటాము. ఇక్కడ సోప్ బబుల్కి 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఒకదానికి 2T/R, ఇంకో దానికి 2T/R, 2T/R ప్లస్ 2T/R ఈక్వల్ టు 4T/R. మన నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? డైనమిక్ లిఫ్ట్ డ్యూ టు స్పిన్నింగ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. ఒక బాలే తీసుకున్నాం, ఒక బాల్ స్పిన్ అవుతున్నప్పుడు దాని మీద డైనమిక్ లిఫ్ట్ యాక్ట్ అవుతే దాన్ని ఏమంటానంటే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాను. ఓకే, నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ 1 ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్. ద క్వశ్చన్ ఈజ్, ఇఫ్ డయామీటర్ ఆఫ్ ఎ సోప్ బబుల్ ఇన్ ఎయిర్ ఈజ్ 10 millimeters and surface tension is 0.04 Newton/meter, find the excess pressure inside a bubble. We know that excess pressure inside a soap bubble is 40/R. We have formula, okay, that one is 40/R. Given diameter D is equal to 10 millimeters. Okay, here R is radius. We have to convert the diameter into radius. We know that radius equal to diameter by 2. That one is 5 millimeters. And to solve problem, we have to write all terms in SI units. Here R is equal to 5 millimeters. We have to convert that one into meters. Okay, 1 millimeter is equal to 10⁻³ meters. We know that. Then R is equal to 5 into 10⁻³ meters.
and surface tension value T is equal to 0.04 Newton per meter. By substituting those values, we can get 32 Newton per meter answer. Our next question is, what is angle of contact? What are its values for pure water and mercury? Angle of contact means it is the angle between the tangent to the liquid surface and solid surface inside the liquid. మన లిక్విడ్ సర్ఫేస్కు సాలిడ్కు అక్కడ ఎక్కడైతే కాంటాక్ట్ అయ్యాయో అక్కడి నుంచి ఒక ట్యాంజెంట్ గీసుకొని ఆ ట్యాంజెంట్కు లిక్విడ్ లోపల ఉన్న సాలిడ్కు మధ్య ఉన్న యాంగిల్ను యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఇదే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అబ్ట్యూజ్ అయిందనుకో, ఇక్కడ వెట్ చేయదు, మన సర్ఫేస్ను వెట్ చేయదు, దాని మీద డ్రాప్స్ లాగా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ ఆన్ లోటస్ లీఫ్, మెర్క్యూరీ ఆన్ ఎనీ సర్ఫేస్. ఇదే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అక్యూట్ అయిందనుకో, మీన్స్ 90 కంటే తక్కువగా ఉన్నప్పుడు అదేమవుతుందంటే వెట్ చేస్తుంది. కిరోసిన్ ఆన్ ఎనీ సర్ఫేస్. మనకు ఒకసారి పబ్లిక్ కూడా అడిగాడు, లోటస్ లీఫ్ మీద వాటర్ అనేది డ్రాప్స్ లాగా ఎందుకు ఫామ్ అవుతుంది? బికాస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ వలన. ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అబ్ట్యూజ్ కాబట్టి అక్కడ డ్రాప్స్ లాగా ఫామ్ అవుతుంది. వాటర్కు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ 0, మెర్క్యూరీకి 140 degrees. Okay, our next one is, calculate the work done in blowing a soap bubble of diameter 0.6 centimeters against the surface tension. సర్ఫేస్ టెన్షన్ కూడా ఇచ్చాడు, అది 2.5 × 10⁻² న్యూటన్ పర్ మీటర్. మనకు డయామీటర్ ఇచ్చాడు 0.6 సెంటీమీటర్స్, దాన్ని రేడియస్గా కన్వర్ట్ చేసుకున్నాను. 0.3 × 10⁻² మీటర్స్, దాన్ని 3 × 10⁻³ మీటర్స్గా రాసుకోవచ్చు. టీ వాల్యూ కూడా ఇచ్చాడు కాబట్టి ఓకే. మనకు వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ఏ సోప్ బబుల్ ఫార్ములా ఏదిరా అంటే 8πr² టీ. ఇక్కడ 8 π అంటే 3.14, ఆర్ వాల్యూ 3 × 10⁻³ మనం అక్కడ సాల్వ్ చేసుకున్నాము. అండ్ టీ వాల్యూ ఎంత అంటే ఇచ్చాడు 2.5 × 10⁻². ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఫైనల్గా 5.65 10⁻⁻6 జౌల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఆర్ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్, వాట్ డు దే డు? మనం ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ గురించి. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో అక్కడ డ్రాప్స్ లాగా ఫామ్ అవుతాయి, వెట్ చేయవని. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉందనుకో అక్కడ వెట్ అవుతుందని. ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ను ఇంక్రీజ్ చేస్తాయి. అదే వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ను డిక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్, మెన్షన్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌల్లిస్ థీరం. బెర్నౌల్లిస్ థీరం అప్లికేషన్స్ 2 చెప్పమంటున్నాడు. ఇది వెంచూరీమీటర్ చెప్పొచ్చు, కార్బొరేటర్ చెప్పొచ్చు, కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ చెప్పొచ్చు, మనకు మ్యాగ్నస్ ఎఫెక్ట్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డిఫైన్ యావరేజ్ ప్రెషర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా, ఈజ్ ఇట్ స్కేలర్ ఆర్ వెక్టర్? యావరేజ్ ప్రెషర్ మీన్స్ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా, నార్మల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా F/A. ఇట్స్ యూనిట్స్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. డైమెన్షన్ ఫార్ములా ఈజ్ ml⁻⁻1 t⁻⁻² అండ్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఈ లెసన్లోంచి ఖచ్చితంగా 2 మార్క్ క్వశ్చన్స్ పబ్లిక్ వస్తాయి. అవర్ నెక్స్ట్ లెసన్ ఈజ్ కైనెటిక్ థియరీ. Here our first question is, define mean free path. Mean free path means the average distance traveled by a molecule between 2 successive collisions. 2 సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో ఒక గ్యాస్ మాలిక్యూల్ అనేది ఎంత డిస్టెన్స్ పోగలదో వాటి యావరేజ్ని ఏమంటామంటే మీన్ ఫ్రీ పాత్ అంటాం. నెక్స్ట్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వెన్ డస్ ఎ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ యాస్ ఐడియల్ గ్యాస్? వాట్ ఈజ్ ఐడియల్ గ్యాస్? Ideal gas means a gas which obeys all 3 laws, Boyle's and Charles' laws. That gas is called ideal gas. At extremely low pressure and high temperature, చాలా తక్కువ ప్రెషర్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ దగ్గర రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. లెట్ us consider some gases, some non-reacting gases in a container. The total pressure of all these is equal to sum of the pressures of each
gases. Okay, the total pressure of mixture of gases is equal to sum of their partial pressures. Our next question is, what is the expression between pressure and kinetic energy of gas molecule? The relation between the pressure and kinetic energy of gas molecule is PV is equal to 2 by 3 KE. Here P is pressure, V is volume, KE be the kinetic energy of those gas molecule. Okay, our next one is state Boyle's law and Charles' law. First one is Boyle's law. Boyle's law means at constant temperature constant ga unnappudu pressure is inversely proportional to volume. That means as the pressure increases then the volume decreases. As the pressure decreases then the volume increases. Next one is, what is Charles or Charles' law? At constant pressure volume is directly proportional to temperature. ప్రెజర్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. హియర్ వీ హ్యావ్ చార్లెస్ అనదర్ లా ఆల్సో, దట్ వన్ ఈజ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ప్రెజర్ టెంపరేచర్కు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఓకే, రెండు రాయొచ్చు, ఒకటి రాసినా కూడా ఎనఫ్ 2 మార్క్స్కి. నెక్స్ట్ వన్ ఈజ్, if the absolute temperature of a gas is increased by 3 times, what will be the increase in RMS velocity of a gas molecule? Here RMS velocity is directly proportional to square root of temperature. We can write this one as V1 by V2 is equal to square root of T1 by T2. Here let initial temperature is T, then finally the temperature increased by 3 times, then that one is T2 is 3T, then V1 by V2 is equal to T by 3T. V1 by V2 is equal to 1 by root 3. Then we can write V2 is equal to root 3 into V1. And delta V, change in temperature, change in RMS velocity we have to measure. Delta V is equal to V2 minus V1. Root 3 into V minus V. Okay, we know that root 3 is equal to 1.732. 1.732 into V1 minus V1 is equal to 0.732. అవర్ నెక్స్ట్ లెసన్ ఈజ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఈ చాప్టర్ నుంచి కూడా మనకు 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో నుంచి. నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను, అన్నీ అంటే చాలా కష్టం అవుతుంది కదా మనకు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఓకే, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా డిస్కస్ చేసుకునే ముందు మనం ఒకసారి ఆలోచిస్తే, మనం ఐరన్ హీట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఐరన్ అనేది ఏ కలర్కి వస్తుందంటే సమ్ టెంపరేచర్ ఇచ్చిన తర్వాత రెడ్ కలర్కి వస్తుంది. ఇంకా హీట్ చేస్తే ఆరెంజ్ కలర్కి అది వెళ్తుంది. ఇంకా ఎక్కువ హీట్ చేస్తే ఆరెంజ్ కలర్ నుంచి ఇంకా కొంచెం ఎల్లో కలర్లోకి వెళ్తుంది. మనకు తెలుసు విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇక రెడ్ కలర్కి అనేది వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కలర్స్కి అంటే వెనక్కి వచ్చే కొద్దీ వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని గమనిస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ వేవ్ లెంత్ ఆఫ్ మ్యాక్సిమం రేడియేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, హియర్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఈస్ దట్ వన్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ ఆఫ్ ఏ రైల్వే ట్రాక్. రైల్స్ మీన్స్ పట్టాలు. ఒక పట్టాలకు ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో, స్ట్రైట్గా ఉన్న పట్టాలకు ఒకదానికి ఇంకో దానికి మధ్యలో ఎందుకు గ్యాప్స్ అనేది ఉంటుంది అని అడుగుతున్నాడు. మనకు రైల్స్ మీన్స్ పట్టాలు. మన రైల్వే ట్రాక్ పట్టాలు ఉంటాయి కదా, వాటిని రైల్స్ అంటాము. మనకు రైల్స్కు ఆ పట్టాలకు ఒక పట్టాకి ఇంకొక పట్టాకి మధ్యలో చాలా కొంచెం గ్యాప్ వదులుతాడు. ఎందుకంటే ఈ పట్టాలు అనేది మెటల్తో రెడీ చేసింటాడు, మనకు తెలుసు. అన్ని మెటల్స్ అనేది హీట్ అనేది ఎక్కువైతే ఎక్స్పాండ్ అవుతాయి, హీట్ అనేది అదే కూల్ అవుతే కాంట్రాక్ట్ అవుతాయి. సమ్మర్లో మనకు హీట్ అనేది ఎక్కువైనప్పుడు ఏమవుతాయంటే అవి ఎక్స్పాండ్ అవుతాయి. వాటి మధ్యలో గ్యాప్ లేదనుకో, అవి ఏమవుతాయంటే ఈ ఎక్స్పాన్షన్ వల్ల బెండ్ అన కావచ్చు, లేకుంటే బ్రేక్ అన కావచ్చు. టు ప్రివెంట్ దట్ బెండింగ్ ఆర్ బ్రేకింగ్ వీ లెఫ్ట్ సమ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్. సింప్లీ టు allow the linear expansion in summer, we left some gap or we leave some gap between the rails of a railway track. Our next question is, can a substance contract on heating? Give an example. ఏదైనా సబ్స్టెన్స్ హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుందా? ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నాడు.
మనం జనరల్గా ఏం చెప్పుకుంటాము, ఏదైనా కూడా హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుంది. బట్ కొన్ని సబ్స్టెన్సెస్ హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి. ఆన్సర్ ఈస్ ఎస్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఇండియన్ రబ్బర్, టైప్ మెటల్, క్యాస్ట్ ఐరన్, ఎక్సెట్రా. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద లోయర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్? సెల్సియస్ స్కేల్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే 0 డిగ్రీ సెల్సియస్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్. అదే ఫారెన్హీట్ స్కేల్లో తీసుకుంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే 32 డిగ్రీస్ ఫారెన్హీట్స్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 212 డిగ్రీస్ ఫారెన్హీట్. ఎస్, నెక్స్ట్ లెసన్ ఈజ్ లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్లో మనకు మ్యాక్సిమం ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4-5 క్వశ్చన్స్లోంచే ఖచ్చితంగా ఒకటి పబ్లిక్ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బీ గ్రేటర్ దాన్ 1 అంటున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1 కంటే ఎక్కువగా ఉంటుందా అంటున్నాడు. ఇది 1 కంటే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు రెండు సర్ఫేసెస్ అనేది హెవీగా పాలిష్ చేసినప్పుడు, బాగా హెవీగా పాలిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కంటే ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా ఆన్సర్ ఎస్. నెక్స్ట్, వై డస్ ద కార్ విత్ ఫ్లాట్ అండ్ టైర్స్ స్టాప్ సూనర్ దెన్ ద వన్ విత్ ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్? ఫ్లాట్ అండ్ టైర్స్ ఉన్న కార్ అనేది తొందరగా స్టాప్ అవుతుంది ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్ కంటే అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పంచర్ అయిన టైర్ని ఏమంటామంటే ఫ్లాట్ అండ్ టైర్ అంటాము, గాలి ఉన్న టైర్ను ఇన్ఫ్లాట్ అండ్ టైర్ అంటాము. పంచర్ అయిన టైర్కి ఏమవుతుందిరా అంటే మనకు అది అంత ఈజీగా మూవ్ కాదు, ఎందుకంటే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది దానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మోర్ రోలింగ్ ఫ్రిక్షన్, మోర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి మోర్ రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. డ్యూ టు దిస్ మోర్ రోలింగ్ ఫ్రిక్షన్ ఫ్లాట్ అండ్ టైర్స్ స్టాప్ సూనర్ దెన్ ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లాటర్ ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు. హార్స్ అనేది స్టార్ట్ ఆఫ్ మోషన్ ఉన్నప్పుడు ఎక్కువ హార్డ్గా పుల్ చేయాల్సి ఉంటుంది, కొంచెం స్టార్ట్ అయిన తర్వాత అంత హార్డ్గా పుల్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా వెళ్తుంది. ఎందుకు అంటున్నాడు, స్టార్ట్ చేయకముందు దానికి ఏ ఫ్రిక్షన్ ఉంటుంది అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఏ ఫ్రిక్షన్ ఉంటుందంటే కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో మనకు ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది, తర్వాత ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ weight of the body is doubled? Coefficient of friction does not depends upon the weight of the body, so it remains constant. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మోషన్ ఏ ప్లేన్. దీంట్లో నుంచి కూడా మనకు ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద హారిజాంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. వర్టికల్ కాంపోనెంట్ మనం ఎప్పుడు కూడా సైన్ థీటా తీసుకుంటాం, హారిజాంటల్ కాంపోనెంట్ కాస్ థీటా తీసుకుంటాం. ఏమంటున్నాడు, రెండు ఈక్వల్ అంటున్నాడు. ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, ఏ క్యాన్సిల్. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు 1 రాసుకోవచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, ట్యాన్ థీటా ఈక్వల్ టు 1 అంట. ట్యాన్లో ఎక్కడ 1 వస్తుంది, 45 డిగ్రీస్ దగ్గర. దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీ. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ టూ ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ 3 units and 5 units acts at 60 degrees with each other. What is the magnitude of their resultant అంటున్నాడు. రిజల్టెంట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ఫార్ములా. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లేస్లో 3 తీసుకో, బీ ప్లేస్లో 5 తీసుకో. థీటా ఎంత 60. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ కాస్ 60. కాస్ 60 1/2 సబ్స్టిట్యూట్ చేయి. 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 2 ఇంటూ 3 ఇంటూ 5 15 ఇంటూ 1/2 రూట్ 49 వస్తుంది. రూట్ 49 ఎంత అంటే 7. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్? ఓకే, ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఐ, వై కాంపోనెంట్ జేగా తీసుకోవచ్చు. ఓకే, కాస్ థీటా తీసుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. ఏఎక్స్ ఎక్స్ కాంపోనెంట్ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. బై మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ modulus of a means square root of 1 square plus 1 square means root 2, 1/2. cos లో 1/2 ఎప్పుడు వస్తుంది, 45 degrees కి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెన్ టూ రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 7 units and 24 units combine, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్? ముందు క్వశ్చన్ కూడా సేమ్ ఇలాంటిదే. ఇక్కడ ఏమన్నాడు, రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి యాంగిల్ ఎంత 90. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 7 ఇంటూ 24 కాస్ 90. కాస్ 90 ఎంత 0 కాబట్టి ఆ టర్మ్ మొత్తం 0 అవుతుంది. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. టోటల్గా అది ఎంత అవుతుంది, 49 ప్లస్ 576 625. రూట్ 625 ఎంత అవుతుందంటే
25 units. Next question. If P bar is equal to 2i cap plus 4j cap plus 14k cap and Q bar is equal to 4i cap plus 4j cap plus 10k cap, then find the magnitude of P bar plus Q bar. దీన్ని కనుక్కోవడానికి ఫస్ట్ P bar plus Q bar ఎంతో కనుక్కోవాలి. P bar plus Q bar యాడ్ చేస్తే 2 plus 4 6, 4 plus 4 8, 14 plus 10 24. ఫైనల్గా ఏమొస్తుంది 6i cap plus 8j cap plus 24k cap. దీని మ్యాగ్నిట్యూడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్గా రాసుకుంటాము. ఇక్కడ ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ఏ ప్లేస్లో, బి ప్లేస్లో ఏముంది 8 స్క్వేర్, సి ప్లస్లో 24 కాబట్టి 24 స్క్వేర్. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఎంత వస్తుందంటే రూట్ 676. రూట్ 676 ఈజ్ ఈక్వల్ టు 26. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ టాప్ దగ్గర ఒక బాడీని పైకి విసిరేసినప్పుడు మ్యాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత ఆ మ్యాక్సిమం హైట్ దగ్గర అక్కడ యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అంటున్నాడు. మ్యాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ దగ్గర అది ఎలా ఉంటుందంటే వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఆ యాక్సలరేషన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ.